వెల్కమ్ మై ఛానల్ సుందర్ ఆల్ ఇన్ వన్. ఈరోజు అయితే మనం కంచి బయలుదేరాం. తిరుపతి నుంచి మనం కంచి బయలుదేరి వెళ్ళాము. వెళ్తే అసలు కంచి మనకి కాంచీపురం అంటారు, చాలామంది తెలిసే విషయం. కంచిలో పట్టుచీరలు కూడా దొరుకుతాయండి. మనకి ఇక్కడ ఎక్కువ ఖరీదు పెట్టి పట్టుచీరలు కొనుక్కోలేని వాళ్ళు, తిరుపతి దాకా వెళ్ళిన వాళ్ళు, అక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్లు ఎంత ఉంటుంది, మీరు అలాగా ప్రకృతిని ఆస్వాదిస్తూ కూడా కంచి వెళ్ళి కంచిలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకుని, వెండి బల్లి బంగారు బల్లి ఉంటాయి, జస్ట్ వాటిని టచ్ చేస్తే మనకి బల్లి పడిన గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయనేసి పురాణి నుంచి మనకి ఆల్రెడీ పూర్వీకులు చెప్తున్నటువంటి నమ్మకమైనటువంటి వాస్తవం ఇది. అది మనం నమ్మిన వాళ్ళందరూ కూడా దాన్ని వెళ్ళి ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈ పుణ్యక్షేత్రాల్లో చూసుకుంటే మనకి తిరుపతి దగ్గరలోనే కంచి ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ కూడా అయిందనమాట. సో ఈ కంచి అది చూడండి, పైన బల్లి అది ఎలా ఉందో కనిపిస్తుంది కదా. అందరూ అలా టచ్ చేసుకొని వెండి బల్లి, శంకు చక్రాలు ఉంటాయి, బల్లి ఉంటుంది, అది చూసుకొని ఇలాగా మనం కిందకి మెట్ల మార్గం ద్వారా మళ్ళీ కిందకి నీట్గా దిగిపోవడమే. అది అక్కడ ఉన్నటువంటి కంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.